యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయంను స్పష్టపరచును, యేసు గాయములు స్పష్టపరచును. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. అందరికీ దేవుడి మాటలు ఇందాక కుసేపు శ్రద్ధగా దేవుడు చెబుతున్నాడా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, నా దూతను నీకు ముందుగా పంపుతున్నానని భక్తుడు రాశాడనమాట. అతడు నీ మార్గమును సిద్ధపరుచును, అతడు నీ మార్గమును సిద్ధపరుచును. ప్రభు మార్గము సిద్ధపరుచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుస్తున్న ఒకని శబ్దము అని ప్రవర్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్టిజమిచ్చి యోహాను అరణ్యములో వండి పాప క్షమార్పణ నిమిత్తం మారు మనస్సు నిమిత్తము బాప్టిజం ఇస్తున్నాడు అంట. యెషయా భక్తుడు రాసి ఉంచాడనమాట యేసయ్య గురించి. యేసయ్య త్రోవలో సరళం చేయండి, యేసయ్య మార్గం సరళం చేయమంటే అప్పుడు ప్రవర్త బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమార్పణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్టిజము ప్రకటిస్తూ వచ్చాను. బాప్టిజం తీసుకోమని ప్రకటిస్తూ వచ్చాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుని మార్గాన్ని సరళం చేస్తా వచ్చాడు యోహాను భక్తుడు. యోహాను అంతటా యోధియ దేశస్థులందరూ
యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిసము పొందిరి. అతని చేత బాప్టిసం పొందారంట. అందరూ వచ్చి యోహాను దగ్గర వచ్చారు. యోహాను వంటి రోమముల వస్త్రములు మల చుట్టూ దట్టియు తోలు దట్టియు ధరించుకున్నవాడు అడవి తేనెను మిడతలను తినేవాడంట. అడవి తేనెను మిడతలు తింటాడంట. యోహాను తిని అట్లా దేవుడు సేవ చేశాడనమాట. దేవుని మార్గం సరళం చేశాడు యోహాను. మనం దేవుడి గురించి చెప్పాడన్నమాట. మనం దేవుడి గురించి చెబుతున్నామా? ఇంత మన ఇన్నాళ్ళు భక్తులు ఇన్నాళ్ళు బట్టి భక్తులు మనం దేవుడి గురించి ఎవరికైనా చెబుతున్నామా? చెప్పే స్థితిలో ఉండాలి మనం. ఇక్కడ యోహాను దేవుడి గురించి ప్రకటన చేస్తున్నాడు అన్నమాట. రక్షణ బాప్టిజం తీసుకోండి అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలో చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. అనేక మంది బిడ్డలో రక్షణ పొందాలి. మనం పొందితే సరిపోదు. ఇంకెందరో ఉన్నారు. దేవుడు తెలియని బిడ్డలో ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎవరో? దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రేమమయుడిగా మన మధ్యకి వచ్చాడని అందరు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని రక్షణ బాప్టిజం పొందుకుని ఆయనలో జీవించాలన్నమాట. ఆయన మార్గాలు సరళం చేసే బిడ్డగా యోహాను వచ్చి మనకు తెలియబడుతున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. అతను అంటాడు, అంత చేసినా కానీ మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుస్తున్నాడు అంటున్నాడు అన్నమాట. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుతున్నాడు అని చెబుతున్నాడు అన్నమాట. నా వెనక వచ్చున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును ఇప్పుటకు పాత్రుడను కాను. నేను వంగి ఆయన చెప్పులు వారు ఇప్పుటకు కాడ యోగ్యత లేదు నాకు అని చెబుతున్నాడు అన్నమాట. పాత్రుడను కాను. నేను నీళ్ళలోనే మీకు బాప్టిజం ఇచ్చితిని. కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుండాను. నా వెనక వస్తున్నాడు ఒక ఆయన చెప్పులు వారు కాడ ఇప్పటికీ నాకు అర్హత లేదు. నేను మీకు నీళ్ళలోనే బాప్టిజం ఇస్తున్నాను. ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్టిజం ఇస్తాడా అని చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొందాను. యోర్దాను నదిలో బాప్టిజం పొందాడు యేసయ్య. మరి యేసయ్య బాప్టిజం పొందవలసి ఉందా? ఆయన పొందక్కర్లేదు అసలు. ఎందుకు పొందాడంటే మనకు మాదిరికరంగా ఉండాలని. మనమందరం ముందు ఇలా బాప్టిజం పొందాలి అని మాదిరికరంగా ఉన్నాడనమాట యేసయ్య. మనకి మాదిరిక 10 దాంట్లో దీంట్లో కాదు 10 దాంట్లో మాదిరికరంగా ఉన్నాడనమాట. ఆయన చేసి మనల్ని చేయమన్నాడు. ఆయన చేయకుండా మనల్ని చేయమని చెప్పలా ఆయన. అలాగే ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి మనం. ఉండాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా.
నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నాను. యేసు ప్రభు బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం తెరబడిందన్నమాట. ఆకాశం తెరబడి పాము రూపంలో వచ్చి, ఆత్మ పాము రూపంలో వచ్చి యేసయ్య మీద వాలిందన్నమాట. వాలి అప్పుడు ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి మీరు అని శబ్దం వినపడిందన్నమాట. ఆత్మ వచ్చింది బాప్టిజం పొందగానే యేసయ్యకి. మనం ఎంతకాలము బాప్టిజం పొంది ఎంతకాలమైనా పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ లేదు మనకి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలో కొనుబడిందంట. ఆయన సాతాను చేత శోధింపబడి బడుసు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో ఉండాను. అడవి మృగంతో ఉన్నాడంట. 40 దినాలు ఉన్నాడంట ఉపవాసం. ఇప్పుడు ఉంటున్నారు మన వాళ్ళు 40 దినాలన్నీ ఉపవాసం ఉన్నారు. ఆనాడు యేసయ్య అరణ్యంలోకి కొనుపోబడి అరణ్యంలో ఉన్నాడంట 40 దినాల ఉపవాసం. అంతేగాని యేసయ్య నేను ఉపవాసం ఉన్నాను మీరు కాడ ఉండే అని చెప్పలా. దేవుడి స్తోత్రం. అట్లాగే యేసయ్య సేవ అప్పుడు ఈ ఉపవాసం అన్నాక సైతాన్ వచ్చింది యేసయ్య దగ్గరికి. సైతాన్ వచ్చి యేసయ్యని శోధించింది. ఎట్లా అంటే, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అయినట్టు చేసుకుని తినొచ్చుగా, నువ్వు 4 తిను, తత్వమై అన్ని అందరూ పంచిపెట్టు, నిన్ను గొప్పవాడు పొగుడుతారు అని అందమాట. ఆ పొగడ్తలు అవన్నీ దేవుడికి అనవసరం. అప్పుడు యేసయ్య దేవుడు నోటు మాట వల్ల బతుకుతాడు. నరుడు రొట్టె వల్ల కాదు, దేవుడు నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడు అని చెప్పాడు మాట. అట్లాగే 3 సార్లు శోధించింది. ఇక్కడి నుంచి ఎత్తని కొండ మీదకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు, నీ గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నిన్ను పట్టుకుంటాడు దూతలు అని చెప్పాడు అన్నమాట. సైతానికి వాక్యం తెలుసు. చెప్పేటప్పటికి యేసయ్య గడ వాక్యంతో సమాధానం చెప్పాడు అన్నమాట. అక్కడి నుంచి ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించి, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు సాగిలు పడు అని చెప్పింది మాట. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ దేవుడైనా నీ దేవుడిని శోధించకూడదని ఉందే పో సాతానాన్ని గద్దించాడు మాట. అప్పుడు పోయింది. అట్లాగే అది సైతానం వస్తుంది మన దగ్గరికి. వాక్యంతో సమాధానం చెప్పాలి మనం. అలాంటి భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు మనం వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యం చదువుకుంటూ ఉండాలన్నమాట. వాక్యం నెంబర్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు ఉంటుంది, గేద ఉంటుంది. అది మేత వేసి వచ్చినాక చక్కగా పడుకుని అదంతా ఆహారం అంతా ఇక్కడ తెచ్చుకుని నవరం వేద్దన్నమాట. నవరం వేద్ది. అట్లా నవరం వేసే జీవితం మనలో ఉండాలి. యేసయ్య మాటలు నవరం వేసుకోవాలన్నమాట. నవరం వేసుకునే జీవితంలో మనం ఉండాలి. అంతేగాని దేవుడి వాక్యం చదవకుండా నేను దేవుడి భక్తి చేస్తున్నాను, దేవుని ప్రార్థన చేస్తున్నాను అని అంటే కుదరదు. దేవుడి వాక్యం చదవాలి, దేవుడు ప్రార్థన చేయాలి, దేవుడి పాటలు పాడాలి, అన్నీ చేయాలన్నమాట. నువ్వు
అలా చేసే బిడ్డలుగా మనం ఉండాలి. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.